సంక్రాంతి హాలిడేస్ కావడంతో పర్యాటక ప్లేసెస్ అన్నీ కూడా సందడిగా మారాయి. మనం లక్నవరంలో చూడొచ్చు, పెద్ద ఎత్తున పర్యాటకులు అయితే చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఒకటి హాలిడేస్ కావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను చూడాలి, సరస్సులో బోటింగ్ చేయాలి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా తిరగాలి. కాంక్రీట్ జంగల్గా మారిపోయింది నగరాలని చెప్పచ్చు. నిత్యం బిజీగా ఉంటారు, అనేక ఒత్తిడులకు లోనవుతుంటారు. ఇట్లా హాలిడేస్ ఇలా వచ్చినప్పుడు మాత్రం సేద తీరుతుంటారు. పిల్లలతోటి ఫ్యామిలీస్ తోటి కూడా వస్తున్నారు. వీకెండ్స్ కావడంతో వాళ్ళ పిల్లలతో కూడా ఫ్యామిలీస్ తోటి ఈ హాలిడేస్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మా జనరల్గా అయితే సంక్రాంతి లాంటి హాలిడేస్ వచ్చినప్పుడు ఇళ్ళ దగ్గర ముగ్గులు వేయడం కావచ్చు, లేదా పిండి వంటలు, ఇట్లా రకరకాల బిజీలో గడుపుతూనే కొంత సమయమైనా ఇట్లాంటి టూరిజం ప్లేసెస్కి రావాలని కోరుకుంటున్నారు. అందుకనే వీకెండ్స్ ఒకటి కలిసి వచ్చింది. సేమ్ టైంలో సంక్రాంతి హాలిడేస్ అన్నీ కలిసి రావడంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. చూడొచ్చు, ఫ్యామిలీస్ తోటి వస్తున్నారు. అంటే ఫ్యామిలీస్ తోటి కలిసి రావడం ఎట్లా ఉందంటే ఇప్పుడు కూడా నిజంగా బిజీ లైఫ్ అయిపోయింది అందరికీ కూడా. సంక్రాంతి హాలిడేస్ అంటే ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్స్ కానీ? ఇది సో సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడం జరిగింది పిల్లలందరికీ. ఆ ఉద్దేశంతో మంచి టూరిస్ట్ ప్లేస్ మన తెలంగాణలో ఏది అని మేము చూసి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఈ లక్నవరం బ్రిడ్జ్ ఇది బాగుందని తెలిసింది. అలాగే ఇక్కడ బోటింగ్ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. జనరల్గా సంక్రాంతి అంటే ఏం జరుపుకుంటారు, ఎట్లా ఉంది? మరి మీరేమో ఈ టూరిస్ట్ ప్లేసెస్ చూస్తే చాలామంది వస్తున్నారు. హాలిడేస్ ఇంటి దగ్గరికి వెళ్తుంటారు కదా ఇక్కడ. అవును, సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది ముగ్గులు, ముఖ్యంగా ముగ్గులు వేయడము, తర్వాత పిల్లలంతా కైట్స్ బాగా ఎగరేయడం ఇలాంటివి చేస్తుంటారు. ఇక సంక్రాంతి అనగానే పిండి వంటలు, ముఖ్యంగా మన తెలంగాణలో సకినాలకి చాలా ఫేమస్. సో అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళందరూ. దాంతోపాటు జెంట్స్ కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎట్లా ఉంది అంటే సంక్రాంతి అనగానే ఏం గుర్తుకొస్తుంది? ఏమేమి చేస్తారు సంక్రాంతి మామూలుగా మీరు? మేము సంక్రాంతి నార్మల్గా హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చాము. కాకపోతే పిల్లలకు ఒక రిలీఫ్మెంట్ ఉంటుంది కదా, ఆ రిలీఫ్ కోసం అని వచ్చేసాం. కాకపోతే పిల్లలు ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఇంత క్రౌడీ ప్లేసెస్ ఉంది కదా. ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనిపించింది? జనరల్గా మీరు సంక్రాంతి జనరల్గా ఎట్లా జరుపుకుంటారు, ఈసారి ఎట్లా జరుపుకుంటున్నారు? సరే, బావాలు వచ్చారు కాబట్టి కొంచెం స్పెషల్గా ఎంజాయ్ చేసాము. టూర్కి వచ్చాము అందరం కలిసి. మామూలుగా ఎట్లా చేస్తుంటారు అంటే ఎప్పటికి వస్తారు, కైట్స్ నార్మల్ ఫెస్టివల్ ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి సందడి ఉంటుంది. చిన్న పిల్లలతో సహా. హాయ్ అండి, మీ పేరు ఎట్లా ఉంది? అంటే సంక్రాంతి మీరు చాలా బిజీ ఉండాలి కదా, మొత్తం టూరిస్ట్ ప్లేస్లలో వచ్చేసారు. అవునండి, చాలా బిజీగా ఉంటాం. కాకపోతే మా పాపతో ఫస్ట్ టైం ఇక్కడికి రావాలని వచ్చామండి. ఏమేమి చేస్తారు సంక్రాంతి అనగానే? సంక్రాంతి పిండి వంటలు, ఇంట్లో ఇంకా ముగ్గులు అవన్నీ చేస్తూ ఉంటాము. కాకపోతే ఫ్యామిలీ మొత్తంతో ఇటు రావాలని ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చామండి. ఎట్లా ఉంది అంటే ఈ ప్లేసెస్ కానీ, ఫారెస్ట్ నుంచి వచ్చారు, ఏజెన్సీ ప్రాంతం, ఎట్లా అనిపిస్తుంది? మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారా? అవునండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. చాలా బాగా అనిపించింది. మా పాపతో ఇంకా చాలా బాగా అనిపించింది. అందుకే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ సంక్రాంతి సంబరాలని కనిపిస్తున్నాయి మాకు. సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. ఎట్లా ఉంది సంక్రాంతి? ఏమేమి చేస్తుంటారు మీరు? సంక్రాంతి అనగానే గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా చేస్తుంటారు కదా. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి సిటీ నుండి పల్లెటూరుకి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం మేము. అక్కడ వాతావరణం బాగుంటుంది. మళ్ళీ ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి రావడం ఇంకా అమేజింగ్ ఉంది. చాలా బాగుంది. ఎట్లా అంటే బిజీ లైఫ్ అయిపోతుంది కదా, ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కానీ ఇట్లా వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? అది ఎట్లా ఉంటుంది అంటే అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది. ఫ్యామిలీతో, పిల్లలతో. మళ్ళీ నెక్స్ట్ డే ఫెస్టివల్, పిండి వంటకాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, ఫోటోస్. ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ? చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎట్లా ఉంది అంటే సంక్రాంతి అనగానే కైట్స్ ఇవన్నీ కూడా ఎగరేస్తుంటాం కదా మనం జనరల్గా. ఈ కైట్స్ ఎగరేయడం కావచ్చు. ఈసారి చూస్తే టూరిజం ప్లేసెస్లో కూడా ఇంతమంది ఉండడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు హాలిడేస్ రావడం ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ లక్నవరం అంటే చాలా ఫేమస్. మనకు కొండలు కానీ గుట్టలు కానీ, మళ్ళీ వాతావరణం అనేది ఎక్కడ దొరకదు. ఈ మనం సిటీలో ఉంటే మాత్రం బాగా పొల్యూషన్ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఎక్కడ మీరు వేరే కాడ ఎక్కడ చూడండి మంచి హాల్టింగ్ ప్లేసెస్ ఉంటాయి, మంచిగా కూర్చొని తినడానికి, అట్లా వనభోజనం లాగా చేయడానికి చాలా బాగుంటుంది. ఇది లక్కీయెస్ట్ మనకి ఇది ఉండడం. హ్యాపీ సంక్రాంతి చెప్పండి, ఎట్లా సంక్రాంతి? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ we love kites. we love kites. సంక్రాంతి రెడీ. హ్యాపీ సంక్రాంతి. ఓకే, ఇది లక్నవరం లాంటి ప్లేసెస్ కావచ్చు, రామప్ప కావచ్చు, అటు బోగతా జలపాతం కావచ్చు, మేడారం సమ్మక్క సారలమ్మ దగ్గర ఇలా
ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్కి అయితే సంక్రాంతి పండుగ రోజు అయితే పెద్ద ఎత్తున ఈ హాలిడేస్ అంతా ఎంజాయ్ చేయడానికి అయితే పర్యాటకులు వస్తున్నారు. ప్రస్తుతం మనం లక్నవరం బోట్లో ప్రయాణం చేస్తున్నాం. ఈ సరస్సులో పర్యాటకులందరూ కూడా ఈ అందాలను చూసుకోవడానికి వెళ్తుంటారు. ఇది ఐలాండ్గా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఐలాండ్లు దాదాపు 13 వరకు ఉన్నాయి. ఈ ఐలాండ్స్కి సంబంధించి మొత్తం 3 మాత్రమే ప్రజెంట్ టూరిస్టుల కోసం వాడుతున్నారు. ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్కు వెళ్ళటానికి తర్వాత సేమ్ చుట్టూ కూడా ఒక పర్వత శ్రేణులు కనిపిస్తుంటాయి. దట్టమైనటువంటి ఫారెస్ట్ లాగా ఉండేటువంటి దాంతో ఉంటుంది కాబట్టి ఇక్కడ బోటింగ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అందాలు చూసేందుకు కూడా వస్తున్నారు. చాలామంది ఇక్కడ కొంతమంది ఉన్నారు పర్యాటకులు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది అంటే సంక్రాంతి అంటే ఇంకా ఎట్లా గడుపుతారు? ఈసారి సంక్రాంతి మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఈరోజు సంక్రాంతి హాలిడేస్ మాకు చాలా స్పెషల్ అనిపిస్తుందండి. మాది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండి వచ్చాము. ఈ సంక్రాంతి మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లక్నవరం తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడ చుట్టూ ఉన్న కొండలు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతో మేము కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ కార్నర్ నుంచి రావడం జరిగింది. జనరల్గా సంక్రాంతి అంటే ఎట్లా చేస్తుంటారు? ఇది జనరల్ సంక్రాంతి అంటే ఇంట్లో హాలిడేస్ పిండి వంటలు చేస్తూ చకినాలు చేస్తూ అలా గడుపుతుంటాము. కానీ ఈసారి మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి రావడం జరిగింది. చూడొచ్చు వీళ్ళంతా ప్రకృతి అందాలను వీక్షిస్తున్నారు. సేమ్ టైంలో వాటిని మధురానుభూతులను కూడా మళ్ళీ వాళ్ళ సెల్ ఫోన్లలో కూడా బంధించుకుంటున్నారు. పిల్ల పాపాలతోటి వీళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా కూడా వస్తున్నారు. వచ్చాను ఎట్లా ఉందంటే సంక్రాంతి అనగానే ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారు? ఈసారి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈసారి సంక్రాంతి చాలా డిఫరెంట్గా జరుపుకోవాలనిపించింది. ఇన్ని సంవత్సరాల నుంచి సంక్రాంతి ఊర్లల్లో ఇళ్ళల్లో జరుపుకోవడం వల్ల కొంచెం కొత్తదనం కోసం అని ఇలా ఫ్రెండ్స్తో అందరం కలిసి బయటికి రావడం జరిగింది. ఇలా బోటింగ్ చేస్తూ ఈ పర్యాటక ప్రదేశంలో ఎంజాయ్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుందండి. రెగ్యులర్గా ఎట్లా ఉంటుంది లైఫ్? ఈ హాలిడేస్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇట్లా అంటే మీకు ఈ సంక్రాంతి ఎట్లా జరుపుతున్నారు? చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ. యాక్చువల్గా మేము ఇక్కడ రెగ్యులర్గా జాబ్ హోల్డర్స్, సో వీఆర్ బిజీ విత్ జాబ్స్. So today we came here with friends, along with friends, and we enjoyed a lot, and the place is very beautiful. The lake view and boating, it is very interesting, and so this Sankranti is memorable to us, and we visited near the Ramappa temple also, then we came to here. So it is very memorable day. మీరు సంక్రాంతి అనగానే ఏం గుర్తుకొస్తుంటుంది? ఏమేమి అంటే జనరల్గా ముగ్గులు పెడుతుంటారు, లేకపోతే ఇళ్ళ దగ్గర చూస్తుంటారు, పల్లెటూళ్ళలో చాలా సందడిగా ఉంటుంది కదా. ఈసారి సంక్రాంతి ఎట్లా కనిపిస్తున్నారు? టూరిస్ట్ ప్లేస్లో కూడా అట్లనే కనిపిస్తున్నట్టుంది. అంతేనండి, టూరిస్ట్ ప్లేస్లో చాలా మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకంటే మేము వర్క్ బిజీలో ఉండి అసలు రోజు ఎలా గడుస్తుందో అర్థం కాకుండా ఉంటాము. వర్క్ టెన్షన్స్ అన్నీ తప్పించుకోవడానికి కోసం అని హాలిడేస్ వస్తాయి కదా, ఆ హాలిడేస్లో మేము ఎక్కడికి వెళ్ళకపోయే వాళ్ళము. ఈసారి మాకు అవకాశం దొరికింది, సో దీన్ని మేము యూటిలైజ్ చేసుకున్నాం. ఇలా ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా మంచిగా ఉంది, ప్రకృతి అందాలు బాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏజెన్సీ లైఫ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? వీళ్ళ అంటే ఫ్రెండ్స్ తోటి తిరగడం, ఇక్కడ ఉండడం కానీ ఇదంతా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం సార్ మేము ఇక్కడ. ఎస్పెషల్లీ రోజు ఉండే టెన్షన్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎంజాయ్మెంట్ కొంచెం వేరే ఉంటుంది కాబట్టి అల్లర్లు, డాన్స్లు. టూరిస్టులు ఎంత కూడా చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా గడుపుతున్నారు? చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుంది ఈసారి సంక్రాంతి. సార్ మాది ఎంపీపీఎస్ నయన్పాక చిట్టాల మండల్, జయశంకర్ జిల్లా. ఈ సంవత్సరం 2023 సంక్రాంతి పండుగను చాలా అద్భుతంగా పిల్లలతోటి ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లలు మానసికంగా కూడా మానసిక వికాసం చెందాలంటే ఇలాంటి విహారయాత్రలు చేయాలి. ఇలాంటి విహారయాత్రలు చేయడం వల్ల విద్య పైన చాలా సుముఖంగా ఉండి పిల్లలు అంటే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను కూడా చాలా అద్భుతంగా విని చాలా ఉత్తీర్ణులు అవుతారని మేము దానిలో భాగంగానే ఈ విహారయాత్రలు తీసుకురావడం జరిగింది. జనరల్గా సంక్రాంతి అనగానే ఎట్లా గడిపిస్తుంటారు? ఎట్లా ఉంటుంది ఈసారి సంక్రాంతి? మీరు ఈ టూరిస్ట్ ప్లేస్లో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? 2-3 years బ్యాక్ కరోనా ప్రాబ్లం వల్ల ఎక్కువ సంక్రాంతిని ఎంజాయ్ చేయలేకపోయినాం సార్. ఈ సంవత్సరం పూర్తిగా అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవ్వడం వలన ఇంతకుముందు నిన్నటి వరకు జరిగినటువంటి పాఠశాలల్లో విద్యాబోధన అనేటువంటి జరిగింది సార్. దాని తర్వాత ఈ సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేయడం కొరకు పిల్లలను ఒక్కరోజు ట్రిప్పు రామప్ప లక్నవరం తీసుకొచ్చినాం సార్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం సార్ పిల్లలతో పాటు మేము కూడా. మరి వాళ్ళందరికీ లక్నవరం తర్వాత రామప్ప యునెస్కో గుర్తింపు పొందింది. తర్వాత ఇవంతా వాళ్ళకు ఈ సంక్రాంతి హాలిడేస్లో తీసుకొచ్చారు కదా, వాళ్ళకు చెప్పారా? వాళ్ళు ఎట్లా ఉన్నారు పిల్లలు? పిల్లలకు ముందుగానే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం సార్. సో ఆ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఇంకా ఇక్కడ మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ వాళ్ళు చూస్తూ చాలా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్ని. ఎంతమంది ఉన్నారు?
హాయ్ అండి, ఎట్లా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది లక్నవరం? అంటే ఈ సంక్రాంతి హాలిడేస్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? సో పిల్లల్ని ఈ విధంగా ఒక రోజు హాలిడేకి టూర్ తీసుకురావడం జరిగింది. మొత్తానికైతే పిల్లలు కావచ్చు వీళ్ళంతా కూడా వచ్చారు, ఈ సంక్రాంతి ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి హ్యాపీ సంక్రాంతి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి హాలిడేస్ వాళ్ళకు ఒక మెమొరబుల్గా ఉండాలి అనుకున్నారు కాబట్టి పిల్ల పాపలతోటి అందరితోటి వచ్చాం. చాలా స్కూల్స్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ హాలిడేస్కు పిల్లల్ని తీసుకొని లక్నవరం కావచ్చు, రామప్ప యునెస్కో గుర్తింపు పొందింది అట్లాంటి ప్లేసెస్ కావచ్చు, మిగతా ప్లేసెస్ కూడా వస్తున్నారు. సార్ మనం లక్నవరంకి సంబంధించిన బోటింగ్ సంబంధించి కూడా ఇట్లా చాలామంది తీసుకువెళ్ళే బోట్స్తో పాటు రకరకాల బోట్స్ ఉన్నాయి. స్పీడ్ బోట్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్పీడ్ బోట్లో కూడా వెళ్దాం. స్పీడ్ బోట్తో కూడా వెళ్ళి అసలు లక్నవరం సరస్సు ఎట్లా ఉంటుందో కూడా వీక్షిద్దాం. ఒకప్పుడు సాగునీరు అందించడానికి మాత్రమే ఉపయోగపడిన లక్నవరం సరస్సు ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్గా కూడా అభివృద్ధి చెందింది. లక్నవరం సరస్సు చూసేందుకు మన రాష్ట్రమే కాదు దేశంలోంచే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. టూరిస్టులను ఆకర్షించే విధంగా కూడా ఇక్కడ రకరకాల డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇది పూర్తిగా ఐలాండ్స్ తోటి ఉంటుంది. ఇందులో 3 ఐలాండ్స్ను డెవలప్ చేశారు. ఇక్కడ ప్రధానంగా అందరినీ ఆకర్షించేది సస్పెన్షన్స్ బ్రిడ్జెస్. అవి మొత్తం 3 ఉన్నాయి. అందులో 2 మాత్రం చాలా పెద్దవి. వీటన్నిటిని కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఒకటి నిర్మిస్తే ఇంకొకటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నిర్మించారు. అయితే జనరల్గా కూడా హాలిడేస్ వస్తే వీకెండ్స్ కావచ్చు, హాలిడేస్ కనుక ఫెస్టివల్ ఇలా సంక్రాంతి హాలిడేస్ కావచ్చు, ఇవన్నీ వస్తే కుటుంబ సమేతంగా కూడా ఎంజాయ్ చేయాలి, గడపాలని కోరుకుంటుంటారు. అందుకోసమే ఇలాంటి పర్యాటక ప్రదేశాలకు వస్తుంటారు. అందులోనూ లక్నవరం లాంటి ప్లేస్, టూరిజం ప్లేస్ ఇంత ఆకర్షిత కావడానికి కారణం ఇక్కడ ప్రకృతి సహజసిద్ధమైనటువంటి అందాలు, చుట్టూ ప్రకృతిని సహజసిద్ధమైనటువంటి కొండలు ఉంటాయి, పచ్చని ఈ భారీ వృక్షాలతో ఉంటాయి. తర్వాత ఇది కూడా న్యాచురల్ సరస్సు ఇదంతా కూడా. దీని మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద నడవడం కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ను ఒక్కసారిగా మర్చిపోతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. దానికోసమే చాలామంది వీకెండ్స్ ఇట్లాంటి సంక్రాంతి పండుగ ఫెస్టివల్ హాలిడేస్ కావచ్చు, వీకెండ్స్ కావచ్చు, ఇలా వచ్చినప్పుడల్లా కూడా వస్తుంటారు. ఓవైపు వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీరు 2 పంటలకు కూడా సాగునీరు అందిస్తూనే ఉంది. మరోవైపు తెలంగాణ టూరిజంకి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా పర్యాటకులను ఆకర్షించే విధంగా కూడా ఈ లక్నవరం సరస్సు ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు సస్పెన్షన్ బ్రిడ్జి సెకండ్ వే చూపెట్టచ్చు. ఇది అవుట్ కోసం ఎక్కువగా వాడుతున్నారు. దీని నుంచి ఇది మనం ప్రజెంట్ చూస్తున్నది సస్పెన్షన్ బ్రిడ్జి, చాలా ఓల్డెస్ట్ ఫస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జిగా మనం చెప్పుకోవచ్చు తెలంగాణలోనే. దీని తర్వాత ఈ బ్రిడ్జి తర్వాతనే ఒక్కసారిగా లక్నవరం సరస్సుకు సంబంధించి కాకతీయులు నిర్మించిన ఈ సరస్సుకు ప్రాచుర్యం వచ్చింది. చాలామంది టూరిస్ట్ ప్లేస్గా భావించి వీళ్ళంతా కూడా వస్తున్నారు. చూడొచ్చు ఫ్యామిలీస్ తోటి వస్తున్నారు. వచ్చే వాళ్ళంతా కూడా ఈ లక్నవరం సరస్సును అందాలను చూసేందుకు వస్తున్నారు. ప్రజెంట్ మనతో టూరిజం సంబంధించినటువంటి అధికారి కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అంటే లక్నవరం సంబంధించి జనరల్గా ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి చూస్తే హాలిడేస్కి మొత్తం మీ దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడికి వచ్చే సస్పెన్షన్స్ బ్రిడ్జ్ కావచ్చు, తర్వాత ఐలాండ్స్ ఎన్నిటిని మీరు యూజ్ చేస్తున్నారు? ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ప్రజెంట్ ఇప్పుడు మనం వాడేది 2 ఐలాండ్లు మాత్రం అందుబాటులో ఉంచాము. దానికి మొత్తం tourism.in అనే వెబ్సైట్లో ఉంటాయి బుకింగ్ గురించి. మనకి సంక్రాంతి ఫెస్టివల్ ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే ముందుగానే మా ఎండి మనోహర్ రావు సార్ ముందుగానే మాకు వీడియో కాన్ఫరెన్స్లో మానిటర్ చేసి తగిన సిబ్బందిని పంపించి అలాగే ఇక్కడ ఉన్న స్విమ్మర్స్ని ఎక్కువ ఎంకరేజ్ తీసుకోవడం, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన రెస్టారెంట్ సౌకర్యం అలాంటి అందుబాటులో ఉంచాము. ఇక్కడ ఉన్నట్టయితే మనకు 3 స్పీడ్ బోట్లు అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ లక్నవరంలో. అలాగే 2 పెద్ద జెట్టి బోట్లు, ఒక ప్యాంటన్ బోట్ అందుబాటులో ఉన్నది. వచ్చిన వాళ్ళకి ఎక్కువ సమయం వేచి ఉండకుండా కూడా మేము క్యూ లైన్ ద్వారా త్వరగా వాళ్ళ బోటింగ్ చేసుకుని వెళ్ళే విధంగా సదుపాయాలు కలిగించాం. అయితే లక్నవరంకి వచ్చేసరికంటే జనరల్ డేస్లో అంటే కూడా వీకెండ్స్లో ఎక్కువ మంది వస్తుండొచ్చు, కానీ బట్ ఇట్లాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ వస్తారు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ అంతా కూడా చాలా ఇంత క్రౌడ్ని ఎట్లా తట్టుకుంటారు? ఒకటి బోటింగ్ ఉంటుంది ఇక్కడ, చాలామంది వాటర్ చూడగానే ఇష్టపడుతుంటారు, లోపలికి నీళ్ళల్లో దిగాలనుకుంటారు, కొంత ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలాంటి రద్దీ టైంలో క్రౌడ్ని ఎట్లా కంట్రోల్ చేస్తుంటారు? వాళ్ళకు
మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు కూడా సేఫ్గా వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ ఏమన్నా ఎట్లా చేస్తుంటారు? ఇలాంటి రద్దీ సమయంలో మేము ముందుగానే ఎక్కువ సిబ్బందిని ఇక్కడ స్విమ్మర్స్ని ఎలా అయితే ఉన్నారో వాళ్ళని అందరి అందుబాటులో ఉంచుకుంటాము. అలాగే మనకు ట్రాఫిక్ జామ్ కాకుండా ముందుగానే మేము మా పసరా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ట్రాఫిక్ క్లియరెన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కూడా పర్యటన. ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ 2 మధ్యలో ఐలాండ్స్ అక్కడ కూడా ఐలాండ్లో కూడా ఉంటుంటారా? ఎట్లా సెకండ్ ఐలాండ్ కనిపిస్తుంది మనకు? అవును సార్, ఎక్కువ సెకండ్ ఐలాండ్ చాలా మంది లైక్ చేస్తుంటారు. సెకండ్ నుంచి థర్డ్కి కనెక్టివిటీ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ ఉంటారు. ఫస్ట్ ఐలాండ్లో కూడా మనకు 16 కాటేజెస్ అందుబాటులో ఉన్నాయి. ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నేచర్ కావచ్చు ఇదంతా కూడా ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారు? ఎట్లా ఉంటుంది? మీ దగ్గర నుంచి వెళ్ళే పర్యాటకులు ఏం చెప్తుంటారు? చాలామంది ప్యూర్ ఆక్సిజన్ ఇక్కడ ఉంటుంది, ప్లస్ ఐలాండ్లో స్టే అంటే చాలా ఆసక్తిగా వస్తుంటారు. వాళ్ళు చాలా ఇప్పుడు సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ ఇక్కడ చాలా బాగుంటుందని రోజు మాకు చెప్తుంటారు. బట్ ఇది లక్నవరంకి సంబంధించి చాలామంది అయితే పర్యాటకులు వస్తున్నారు. సంక్రాంతి సీజన్ హాలిడేస్ కావడంతో పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వచ్చే వాళ్ళంతా కూడా రామప్పను ఖచ్చితంగా చూస్తున్నారు. ఎందుకంటే అది యునెస్కో గుర్తింపు పొందింది. గుర్తింపు పొందిన రామప్పను అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన శిలా సంపదను చూస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి లక్నవరం వస్తున్నారు, బోగతా జలపాతం పోతున్నారు, సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఫారెస్ట్ మొత్తం ఏజెన్సీ ప్రాంతం, దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కావడంతో నేచర్లో ఎంజాయ్ చేయడానికైతే వస్తున్నారు. దీంతో సంక్రాంతి పండుగ మొత్తం కూడా ఈ లక్నవరం కావచ్చు ఈ పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు నుంచి.